ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. అయా, నీ వాక్యాన్ని ధ్యానించే ముందు నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. నా నోటిని నీ బూరగా చేసుకున్నాము తండ్రి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి తండ్రి. నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమేన్. చూడండి, ఈరోజు మనం కొన్ని విషయాలు చూద్దాం. మామూలుగా హల్లెలూయా అని చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా. అసలు హల్లెలూయా అంటే ఏంటి, ఎందుకు చెప్తూ ఉంటాము, ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? హల్లెలూయా అంటే అర్థం ఏంటిది, అసలు ఎందుకు మనము అప్పుడప్పుడు మధ్యలో హల్లెలూయా అని చెప్తూ ఉంటాము అని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, చూడండి, హల్లెలూయా అనేది హీబ్రూ భాషలోని 2 పదాల కలయిక. హలేల్ అంటే స్తుతించు లేదా మహిమపరచుట. యావే అంటే యెహోవా, దేవుని పవిత్ర నామం. అయితే హల్లెలూయా అనే మాటకు అర్థం యెహోవాను స్తుతించుడి. అర్థం ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా అంటే దేవుడు మహోన్నతుడు, ఆయన స్తుతి పొందదగినవాడు, ఆయన పేరులో కీర్తి మరియు శక్తి ఉన్నాయి. హల్లెలూయా అనేది ఒక శ్వాస లాంటిది. మన హృదయానికి దేవుని మంచితనము తాకినప్పుడు మన ఆత్మ నుండి సహజంగా వచ్చే స్తుతి అన్నమాట. ఇది కేవలము మాట కాదు, ఇది ఆరాధన. బైబిల్లో హల్లెలూయా ఎక్కడ ఉంది? పాత నిబంధనలో కీర్తనలు ప్రత్యేకంగా 113 నుంచి 150 వరకు ఉన్న వాటిని హలేల్ సామ్స్ అని అంటారు. అవి అంత దేవుని స్తుతితో నిండి ఉంటాయన్నమాట. చూడండి, కీర్తనలు 150వ అధ్యాయము 6వ వచనము మనం చూసినట్లయితే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము, అప్పుడు 24 పెద్దలును 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. ఇక్కడ ప్రభువుని స్తుతించుడి అనేది ఇంగ్లీష్లో మనకి హల్లెలూయా అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా చెప్పటం ఎందుకు ముఖ్యమో, ఇది దేవుని మహిమపరిచే పదము. ఇది విశ్వాసాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా పలికినప్పుడు మన ఆత్మలో దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే బలమైన అవగాహన వస్తుంది. ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని మారుస్తుంది. హల్లెలూయా పలికిన చోట ప్రభువు సింహాసనము ఏర్పడుతుంది. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఎక్కడైతే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటారో అక్కడ ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇది శత్రువులపై విజయాన్ని కూడా మనకు ఇస్తుంది. అంటే విజయ గర్జన. హల్లెలూయా అనేది విశ్వాసపు గర్జన. గర్జన అంటే ఏంటి? సింహం లాంటి శక్తివంతమైన శబ్దము. అంటే బలంగా, ధైర్యంగా, వెనకడుగు లేకుండా వచ్చే ధ్వని. గట్టిగా, శక్తివంతంగా, అధికారముతో పలికే శబ్దం అన్నమాట. బైబిల్ భాషలో చూసినట్లయితే విశ్వాసముతో, ధైర్యముతో ప్రకటించడం అనే అర్థాలని వాడతారు. ఉదాహరణకి, సింహము గర్జన చేస్తే ఏ జంతువు అయినా దగ్గరికి రాదు కదా. అలాగే విశ్వాసి ఆత్మలో ధైర్యము లేచినప్పుడు సాతాను కూడా వెనకడుగు వేస్తాడు. అది చీకటి శక్తులకు వెనకడుగు వేయిస్తుందన్నమాట. హల్లెలూయా అనేది మానవులు సృష్టించిన పదము కాదు. ఇది దేవుని ప్రజలు మొదటగా ఆరాధనలో వాడిన పరలోక స్తుతి పదం.
చూడండి, మనము ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 4వ అధ్యాయంలో పరలోకం అందు ఒక సింహాసనము ఉండెను. సింహాసనము యందు ఒకడు ఆసీనుడై ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు, 24 పెద్ద మనుషులు తెల్లని వస్త్రములు ధరించి, తమ తలల మీద సువర్ణ కిరీటములు ధరించిన వారై, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఆయనను స్తుతించుచుండిరి. ఇలాంటి ఒక వాతావరణాన్ని మనము చూస్తా ఉంటాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో. అంటే దేవుడు ఒక సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ఆయన ముందు ఒక 24 పెద్ద మనుషులు సింహాసనం మీద కూర్చుండి, తెల్ల వస్త్రాలు వేసుకొని, సువర్ణ కిరీటాలు పెట్టుకొని, అతన్ని ఎప్పుడూ స్తుతిస్తూ ఉన్నారంట. అయితే చూడండి, హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించుడి కదా! అయితే స్తుతించడం అంటే ఏంటి? ఇప్పటివరకు మనం హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించుడి అని చూసుకున్నాం గదా! స్తుతించడం అంటే యాక్చువల్‌గా ఏంటి? ఇప్పుడు స్తుతించడం అంటే ఏమిటి? స్తుతికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? స్తుతి అంటే ఇది కేవలము పాట పాడటం మాత్రమే కాదు. హ్మ్. ఇది ఆత్మలో జరిగే దైవిక చర్య. మనం దేవునిని స్తుతించినప్పుడు ఆకాశము స్పందిస్తుంది. స్తుతి దేవుని సింహాసనాన్ని ఏర్పరుస్తుందంట. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఆయన సన్నిధి నిలుస్తుంది కదా! ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయనను స్తుతిస్తూ ఉంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన సింహాసనము ఏర్పరచబడుతుంది. చూడండి, ఇంతకుముందు మనం చూసినట్లు కీర్తనలు 22 అధ్యాయము 3వ వచనంలో ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై దేవుడు ఉన్నాడంట. అయితే అంటే ఏంటి? నీవు ఎక్కడ స్తుతిస్తున్నావో అక్కడే దేవుని సన్నిధి దిగిపోతుంది అదన్నమాట. అంటే స్తుతికి ఉన్న శక్తి అలాంటిది. స్తుతి మనస్సులోని భారాలను తగ్గిస్తుందంట. స్తుతి చేసేటప్పుడు మన దృష్టి సమస్య మీద నుండి దేవుని మహిమ పైకి మారుతుంది. నువ్వెలాంటి సమస్యలో ఉన్నా, నీ మనస్సు బాగలేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా గూడా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు నీ యొక్క దృష్టి అంతా గూడా ఆయన మహిమలోకి మారుతుందంట. అంటే సమస్య చిన్నగవుతదంట. దేవుడు స్పష్టంగా కనిపిస్తాడంట. హృదయము తేలికగా అవుతుందంట. అయితే స్తుతి ఆత్మలో బలాన్నిస్తుందంట. అంటే చూడండి, యెషయా గ్రంథము 61 అధ్యాయము 3వ వచనంలో దుఃఖంలో ఉన్నవారికి ఉల్లాస వస్త్రము, బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము అని రాయబడి ఉంది. అంటే స్తుతి అనేది ఒక వస్త్రం లాంటిది. దాన్ని ధరించినప్పుడు దుఃఖము, బలహీనత, ఒత్తిడి, నీ తలంపులు అన్నీ కూడా నిన్ను విడిచిపోతాయంట. స్తుతి ఆధ్యాత్మికమైన యుద్ధములో ఆయుధము. అంటే చూడండి, ఇక్కడ 2వ దినవృత్తాంతంలో 20 అధ్యాయంలో మనము ఆ సంగతులను చూస్తున్నప్పుడు స్తుతి ఎంత శక్తివంతమైనదో అద్భుతంగా అక్కడ రాయబడి ఉంది. ఆ పరిస్థితి ఏంటిది చూద్దామా? యూదా రాజు యెహోషాపాతు కాలం అంట అది. 3 పెద్ద శత్రు సైన్యములు కలిసి యూదాను దాడి చేస్తున్నాయంట. మోయాబీయులు, అమోనీయులు, సేరు పర్వత ప్రజలు. ఇది చూసి రాజు, ఆ ప్రజలు భయపడ్డారంట. కానీ యుద్ధం కోసం ఆయుధాలు కాదు, ప్రార్థన మరియు స్తుతి వైపు తిరిగారు. రాజు యెహోషాపాతు చేసిన 3 పనులు అవేంటంటే, సమస్త జనసమూహాన్ని ఉపవాస ప్రార్థనకు పిలిచాడు. దేవాలయము ఎదుట ప్రార్థన చేశారు. ప్రభు, మాకు సామర్థ్యం లేదు, నిన్ను మాత్రమే ఆశిస్తున్నాము. దేవుని వాక్యమును ఆశ్రయించారు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఇచ్చిన ప్రత్యుత్తరము. ఒక ప్రవక్త యాహాజీయేలు ద్వారా దేవుడు చెప్పాడనమాట. ఏమని? ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మీరు భయపడకండి. యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు.
రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15-17 వరకు చూస్తే మనకి మాటలు కనిపిస్తాయి. వాళ్ళు ఎట్లా ప్రార్థన చేసిండ్రు, దేవుడు ఎట్లా జవాబిచ్చిండు అనేది మనము చూడొచ్చు. అద్భుతము ఇక్కడే మొదలైంది. రాజు సైన్యానికి ముందు పోరాట యోధులను కాదు, గాయకులను పెట్టించాడంట. వారు ఇలా పాడుతూ ముందుకు నడిచారు. యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించండి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించనంట 21 వచనంలో. అయితే వాళ్ళు ఏం చేసినారంట, వాళ్ళు స్తుతించడము మొదలు పెట్టగానే యెహోవా శత్రు సైన్యంతో ఏం చేశాడు, యుద్ధము చేసి విజయాన్ని ఇచ్చాడు. ఒకరినొకరు చంపుకున్నారంట, పరస్పరం నశించారంట. యూదా సైన్యము ఒక కత్తి కూడా ఎత్తలేదు. దేవుడి వారి పక్షాన యుద్ధము చేశాడు. స్తుతి అనేది ఒక కత్తి కాదు, కానీ దేవుడు యుద్ధములో కత్తిని తీసే ఒక శబ్దము. స్తుతి విశ్వాసాన్ని బలపరుస్తుంది. స్తుతి దేవుని మహిమను విడుదల చేస్తుంది. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 కొన్ని వచనాలు ఇక్కడ మనం చూసినట్లయితే, పౌలు శిలలు జైల్లో ఏం చేశారు, దేవుని స్తుతించారు. అప్పుడేమైంది, నేల కంపించింది, అంటే మహాభూకంపము కలిగింది. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులు తెరుచుకోబడ్డాయి. అందరి బంధకములు ఊడిపోయినాయంట. స్తుతి ఏం చేస్తుందంట, ద్వారాలను కూడా తెరిచే శక్తి అంట. స్తుతించడం వల్ల చాలా ఫలితాలు మనకు కలుగుతాయి. అవేంటంటే, చూడండి, స్తుతించడం వల్ల ఆయన సన్నిధి వస్తుంది. దేవుడి దగ్గర ఉండే అనుభవం కలుగుతుంది. స్తుతించడం వల్ల శాంతి కలుగుతుంది. హృదయము తేలిక అవుతుంది. స్తుతించడం వల్ల ధైర్యం వస్తుంది. విశ్వాసం కూడా బలపడుతుంది. స్తుతించడం వల్ల విజయం కలుగుతుంది. అంటే శత్రువు వెనుకడుగు వేస్తాడు. స్తుతించడం వల్ల స్వేచ్ఛ కలుగుతుంది. అంటే బంధకాల నుంచి విడుదల. స్తుతించడం వల్ల ఆనందం కలుగుతుంది. అంటే ఆత్మపుష్టి పొందుతుంది. చూడండి, స్తుతించడం ఎంత మేలుకరమో, ఎంత శక్తివంతమైనదో కదా. స్తుతించడం వల్ల స్వస్థత కూడా లభిస్తుంది. స్తుతించడం వల్ల అపవాది కూడా దూరంగా పారిపోతాడంట. ఇప్పుడు మనం స్తుతి ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసింది కాబట్టి, ఎప్పుడు మనకున్న సమయము దొరికిన కొంచెం సమయమైనా దేవుని స్తుతించాలి. మనకు అవసరము ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా దేవుని స్తుతించడం అలవాటు చేసుకుందాం. ఇది మొదలుకొని నిరంతరము దేవుని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ప్రభువా హల్లెలూయా అంటే నిన్ను స్తుతించటం అని మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. స్తుతికి ఉన్న ప్రాముఖ్యత, స్తుతికి ఉన్న శక్తి, స్తుతి చేయడం వల్ల మాకు కలిగే ఫలితాలు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎలాంటి పరిస్థితిలో మేమున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా నాయనా, నిన్ను స్తుతించే బిడ్డలుగా మేము ఉండటానికి నీ కృపను దయచేయి తండ్రి. అయా, మేము ప్రభువా పౌలు శిలల వలె ప్రార్థించి స్తుతించే బిడ్డలుగా మారుటకు కృపను దయచేయండి నాయన. వాళ్ళు ప్రార్థించి స్తుతించినప్పుడు చెరసాల బద్దలైనయి ప్రభువా, వాళ్ళ బంధకాలు విడిపోయినాయి తండ్రి. అయా, వాళ్ళు ఏ రకంగా అయితే స్తుతించి నాయన విడుదల పొందారో నాయన, మేము కూడా మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా నాయన, నిన్ను స్తుతించి ప్రభువా విజయాన్ని పొందుకునే బిడ్డలుగా మేము ఉండటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అయా, నీకు స్తోత్రము నాయన. ప్రభువా, నీ బిడ్డల పక్షం నన్ను యుద్ధం చేశావు నాయన. యూదులు నాయన అసలు కత్తి కూడా ఎత్తలేదు నాయన ప్రభువా. వారి పక్షమున తండ్రి ప్రభువా అందరినీ ప్రభువా, శత్రువులందరినీ సంహరించినావు తండ్రి ప్రభువా. నీ బిడల పక్షం నువ్వు యుద్ధము చేసిన గొప్ప దేవుడవై ఉంటున్నావు నాయన.
అయా వాళ్ళు కేవలం నిన్ను స్తుతించారు నాయన. అయా నిన్ను స్తుతించారు మాత్రమే తండ్రి ప్రభా. కత్తి కూడా ఎత్తలేదు నాయన ప్రభా. వారి పక్షంన నువ్వు నిలబడ్డావు తండ్రి ప్రభా. కార్యాన్ని జరిగించిన దేవా, విజయాన్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. కృపగల దేవా నీకు స్తోత్రము. మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము. ఇది మొదలుకొని ప్రభా నిరంతరం మేము కూడా నాయన ప్రభా స్తుతించి నీ నామాన్ని ఘనపరిచి నాయన మా జీవితంలో మేము విజయం పొందుకొనుటకు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 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 దయచేసి మీకేమైనా ప్రార్థనా రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తాము. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకున్న ప్రార్థనా రిక్వెస్ట్‌లు అందులో మాకు తెలియజేయొచ్చు. మీకోసం ప్రార్థిస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.